కవిత బాలాజీ అండి. సింపుల్ టిప్స్ తోటి మీ ముందుకు మళ్ళీ వచ్చేసాను. హౌస్ హోల్డ్ టిప్స్ అన్నమాట ఇవి. ఏంటి అంటే ఇది మనకి వచ్చే కాటన్ దేనికి జ్యూస్ కోర్స్ మార్కెట్లో దొరికే జ్యూసెస్ అన్ని మంచివి కావు, కానీ ఈ క్యాండిల్ మేకింగ్ చూపించడానికి నేను ఇది ఒక కార్టన్ తీసుకుని మన ఒత్తులు అమ్ముతారు కదా మన పూజా సామాగ్రి దాంట్లో ఆ ఒత్తిని వేసి దాన్ని నిలబెట్టాలన్నమాట. నిలబెట్టేసి క్యాండిల్ కరిగించుకొని ఇలా పోసుకోవాలి. క్యాండిల్ మీకు బల్క్లో దొరుకుతుందండి, బయట ఎక్కడన్నా హోల్సేల్ షాపుల్లో ఇలా ముద్దగా దొరుకుతుంది అనమాట, బార్ లాగా. అది మీరు ఊరిని కళాయిలో వేసి ఫైర్ పెట్టేశారంటే అది కరిగిపోయి లిక్విడ్ లాగా వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని దీనిలో పోసేయాలి. కానీ ఒత్తి మాత్రం ఇలా స్ట్రైట్గా నుంచిందా లేదా చూసుకోవాలి. చూసుకుని దాన్ని దీనిలో పోసేసుకుని ఆ ఒత్తి కొంచెం పైకి ఉండాలి ఇంతవరకు. అలా మనము ఈ క్యాండిల్ని ఇట్లా పోర్ చేసుకోవాలన్నమాట. మీకు కలర్స్లో దొరుకుతుంది క్యాండిల్, ఏ కలర్లో కావాలంటే ఆ కలర్. మీకు కలర్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. బీట్రూట్ ఏమో బ్రింజాల్ కలర్కి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది వ్యాక్స్ పెన్సిల్స్ దొరుకుతాయి కదా, ఆ వ్యాక్స్ పెన్సిల్స్ అది క్రయాన్స్ అంటారు. ఆ వీటిని కూడా ఒక్కటేసి కరిగిస్తే ఆ కలర్ ఆ వ్యాక్స్లోకి వచ్చేస్తుంది. ఆ వ్యాక్స్ని దీనిలో పోసుకోవాలి. నీళ్ళలాగా అయిపోతుందండి. ఒకసారి నేను మీకు చేస్తూ ఉన్నప్పుడు చూపిస్తాను. ఇదేంటంటే గ్రేట్ టిప్ అనమాట. ఇలా చూపిస్తే మీరు అర్థం చేసుకుని కూడా చేసుకుంటారని చూపిస్తున్నాను. అయితే ఈ కాటన్స్ పడేయకుండా మీరు ఇలా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని తగుమాత్రంగా కట్ చేసుకొని దాంట్లో ఆ ఒత్తిని అలా నిలబెట్టేసి చుట్టూతో మనము ఈ క్యాండిల్ని పోర్ చేసేయాలి లిక్విడ్ని. అప్పుడు మనము దీన్ని వెలిగించుకుంటే చక్కగా ఇది ఉంది కదా కాటన్, దీన్ని చింపకూడదు, దీనిలోనే ఉండిపోతుంది. అది మీకు ఎక్కువ రోజులు వెలుగుతూనే ఉండే ఒక క్యాండిల్ అంటే ఇదే. మీరు కావాలంటే దీన్ని పెయింట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే షోగా పెట్టుకోవచ్చు. ఇలా పెయింట్ చేసేసుకొని ఇది ఒకలాంటి పేపర్ కదా, వ్యాక్స్ తోటి ఫిల్ అయిన పేపర్ కాబట్టి చూడండి కొంచెం వ్యాక్స్ వస్తుంది గీక్తే. అయితే ఇది బాగా పెయింట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ అంటే అప్లై చేయనిస్తుంది. దీనికి అబ్జార్బ్ చేసుకుంది, అప్లై చేయనిస్తుంది. డిఫరెంట్ డిజైన్స్ వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి టిప్స్ నేను పెడుతూ ఉంటాను. ఇవన్నీ మీరు తీసుకుని మీరు బెనిఫిట్ పొందుతారని చెప్పి నేను ఈ వీడియోలో తయారు చేస్తున్నానండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కవిత బాలాజీ గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.